హాయ్ అండి. ఈ రోజు నేను ఎంతో సింపుల్‌గా అయిపోయే కర్రీ చూపించబోతున్నాను. అది జీడిపప్పు మామిడికాయ. ఎంత సింపుల్ అంటే పిల్లలు కూడా దీన్ని ఈజీగా చేసేయగలుగుతారండి. ఎటువంటి గరం మసాలా వాడలేదు. రండి దీని మేకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వీటిని వేయించేసుకుందాం. ఉల్లిపాయలు త్వరగా ఎగాలి కదా! దీనికోసం ఉప్పు, కొంచెం పసుపు ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్లో టకటకా కోసుకున్న మామిడికాయ ముక్కల్ని చకచకా వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకుని మెత్తబడే వరకు కుక్ చేసుకుందాం. 2 hours నానబెట్టుకున్న జీడిపప్పుని కర్రీలో వేసేసుకుందాం. వాటర్ లేకుండా జీడిపప్పులు వేసేసుకుందాం. హాఫ్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుందాం. హాఫ్ మినిట్ వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీరా పొడి బాగా మిక్స్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకుని 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత 1 గ్లాసు వాటర్ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. కర్రీ దగ్గర పడిపోయింది. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని రెడీ టు సర్వ్.